హలో అండి విజ్ఞాన్ గారు. నీటి కోసం యుద్ధాలు జరిగాయి. గుర్తుందా? విన్నారా మీరు చిన్నప్పుడు? అలా నీటి కోసం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో గొడవలు, తగాదాలు జరుగుతూనే ఉంటాయి. బట్ అదృష్టవశాత్తు హైదరాబాద్‌లో ఆ పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదు అని అనుకుంటున్నాం. ఒక టైంలో వాటర్ ఇబ్బందులు మనం హైదరాబాద్‌లో చూసేవాళ్ళం. కొన్ని కొన్ని ప్రాంతాలలో మంచినీళ్ళు రోజు రావు. ఆల్టర్‌నేటివ్ డేస్‌లో రావడం, పట్టుకోవడం, దాచుకోవడం ఇవన్నీ చూసేవాళ్ళం. బట్ ఈ మధ్య కాలంలో అది కాస్త తగ్గిందని అనుకోవచ్చు. కానీ మెహదీపట్నంలో అదే వాటర్ కోసం కత్తితో పొడుచుకున్న సంఘటన ఒకటి జరిగింది. అసలు ఎందుకు జరిగింది? దీనికంటే మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ హాస్టల్లో ఉండే పిల్లలు కానీ వలస కూలీలు కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా వాటర్ ప్రాబ్లం ఉంటుంది హైదరాబాద్లో 100% ఉంటుంది. ఫస్ట్ హైదరాబాద్కి వాటర్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అంటే మున్సిపాలిటీ నువ్వు ఫ్లాట్లు వేసినప్పుడు 60 ప్లాట్లు అనేసినప్పుడు 60 ప్లాట్లకి అరగంట చొప్పున మంచినీళ్ళు వదులుతాడు. మున్సిపాలిటీ వాడు తప్పేం లేదు. అవి అందులో 4గురికో 5గురికో సరిపోతాయి నువ్వు హౌస్ కడితే. అప్పట్లో నువ్వు అంతే హౌస్ కట్టుకున్నావు, నేను ఎవరేం అనలా. 20 ఏళ్ళ తర్వాత ఆ హౌస్లు ఏమయ్యంటే ఇట్ట పెరిగిపోయాయి అనమాట అన్నీ. నీకు మున్సిపాలిటీ వాడు ఇచ్చేది అంతే వాటర్. అది మీ ఇంట్లో వాడుకొని ఒక బోర్ వేయించి పైన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు, అంతేగా. మళ్ళీ ఆ మున్సిపాలిటీ వాడిని ఏం చేస్తారు తెలుసా, వాడు ఇచ్చిన పైపుకి వీళ్ళు ఒక మోటార్ తెచ్చి పెట్టి లాగేస్తూ ఉంటారు మొత్తం హైదరాబాద్లో గండిపేట ఉన్న వాటర్ అన్నీ. ఆ ½ అవర్లో వాడు ఎంతసేపు ఉంచుతాడో అని మొత్తం లాగేసి నింపేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటివి నువ్వు 1 సీజన్ 2 సీజన్ ఇలా చేస్తావు, తర్వాత అక్కడ కరువు వచ్చేస్తుంది. వీడు నీకు నగరానికి సరిపడే వాటర్ వాళ్ళ దగ్గర ఒక అమౌంట్ ఉంటుంది, కానీ మన యూటిలిటీ పెరిగేసరికి అక్కడ తగ్గుముఖం పడతా ఉంటాయి. ఈ సీజన్ కాకపోయినా ఒక సీజన్ కైనా నీకు ప్రాబ్లం వస్తుంది. ఆ టైంలో అనుకోకుండా వర్షాలే పడకపోతే ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. అంటే మన వల్లే వాటర్ సర్ప్లస్ కానీ డెఫిసిట్ కానీ వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మెహదీపట్నంలో ఏం జరిగింది, మన గుడిమల్కాపూర్ ఆ పిల్లర్ నెంబర్ 22 దగ్గర ఒక భవనం నిర్మాణ దశలో ఉంది. బ్లూ కలర్ కట్టేసి లోపల కన్స్ట్రక్షన్ చేస్తారుగా. సో ఎక్కడెక్కడి నుంచో వలస కూలీలు వస్తారు, వాళ్ళు అక్కడే పడుకుంటారు, అక్కడే బట్టలు ఉతుక్కుంటారు, అక్కడే స్నానాలు చేస్తారు, పొద్దున్న లేచి మొత్తం ఆ పనులన్నీ చేసి మళ్ళీ సాయంత్రానికి అక్కడే ఉంటారు సెల్లార్లో. ఇలాంటి ఒక బిల్డింగ్లో మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన సయ్యద్ అమీర్ అనే ఒక ఆయన, వాడికి 28 ఇయర్స్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేవాడు ఇంకా చిన్న పిల్లోడు, బీహార్కి చెందిన సమీ, వీడికి 21 ఇయర్సే, చాలా చిన్న ఇంకా చిన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో వాటర్ విషయంలో గొడవ జరిగింది. ఇప్పుడు సమీ ఏం చేశాడు, బట్టలన్నీ నానబెట్టుకున్నాడు. తర్వాత ఇతను ఏం చేశాడు, ఇతను కూడా బట్టలు నానబెట్టుకోవడానికి ట్రై చేశాడు. ఈరోజు నేను ఎత్తుక్కుంటా, రేపు నువ్వు ఉతుక్కో. చాలా సందర్భాలు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తాం. బోలేడు, ఇవాళ నేను ఉతుక్కుంటా, రేపు నువ్వు ఉతుక్కో, ఎందుకంటే నీళ్ళు నాకు సరిపోతాయి. ఫ్లాట్స్ ఉండే వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నువ్వు ఉతికి నేను ఉతికేసరికి ఇద్దరికీ చాలా అవి అక్కడ ఇన్నే ఉన్నాయి. మళ్ళీ ఈ పంపు రావాలంటే రేపటి వరకు ఆగాలి. అప్పటి వరకు బట్టలు నానబెడితేనేమో అవి రంగు, ఈ రంగు దానికి, ఆ రంగు దీనికి, ఉన్నాయన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఐ కాంట్, నేను ఇప్పుడే ఉతకాలి, నేను ఆల్రెడీ అనుకున్నాను ఉతుక్కుందామని, నేను కూడా అనుకున్నాను ఈరోజు ఉతుక్కుందామని. తను ఈ క్రమంలో ఏంటంటే లేదు 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 నేను నానబెట్టాను, బాబు నువ్వు నానబెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు ఉతకడం స్టార్ట్ చేసి నాకు ఇది ప్రాబ్లం వస్తుంది. వాడు నానబెట్టడం, వీడేమో తీసి పడేయడం. ఇలాంటి టైంలో ఒరే అనే ఒక గొడవ. ఈ గొడవ కాస్త ఎక్కడికి వెళ్ళొద్ది, ఇప్పుడు అక్కడ ఉండే రూముల్లో నీకు అక్కడెక్కడో కిచెన్, అక్కడెక్కడో బాత్రూమ్, 2 BHK 3 BHKలు ఉండవు. ఆ డబ్బాలోనే అన్నీ ఉంటాయి, నీ వంట గింట అని. 2 అడుగులు వేస్తే అక్కడ కత్తి దొరికింది, ఈడ్చి పొడిచేసాడు. నన్ను కాదంటావా నువ్వు అని. అంతే, చిన్న ఘర్షణే. ఇలాంటి ఘర్షణలు మనం కొనుక్కున్న ఫ్లాట్లలోనూ అవుతా ఉంటాయి ఇరుగు పొరుగు వాళ్ళతో. అదే మీకు స్టార్టింగ్ అదే స్టార్ట్ చేస్తాను, నీటి కోసం యుద్ధాలు జరిగాయి. హాస్టల్ పిల్లలతోనూ అవుతాయి. సండే వచ్చిందంటే పాప అందరూ ఉతకాలనుకుంటారు, వాళ్ళందరికీ కూడా అదే సండే దొరికేది. పాప పిల్లలకి ఎక్కడో జాబులు చేసుకుంటారు, దొరికేది ఒక రోజే. అందరూ ఆ రోజే ఉతుక్కోవాలనుకుంటే నీళ్ళ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక్కొక్కరు అంటే లేదు నేను వచ్చేసరికి రాత్రి 9 అవుతుంది, అప్పుడు ఉతుక్కుంటే నేను ఎప్పుడు పడుకోవాలి, పొద్దున్న ఎప్పుడు లేవాలని వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటాయి. సో రెగ్యులర్గా జరిగేది అంతే ఇది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కూడా కారణం, ఇప్పుడు ఆ పిల్లోడిని ఏం చేశారు, అక్కడే ఆలివ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు.
వాడు బ్రతుకుతాడా లేదా తెలియదు, ఎక్కడ పొడిచావో లేదో తెలియదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ హాస్పిటల్కి తగ్గ బిల్లు ఆ అబ్బాయి కట్టుకోడు, పొడిచి నిన్నే అడుగుతాడు. నీ 4 జతల బట్టలు ఉతుక్కోవడానికి ఏమో కానీ కనీసం ఒక 10,000 15,000 కట్టుకోవాలిగా. ఎంత కాదనుకున్నా అంత అయితే 10,000-15,000కి వచ్చేస్తారా బయటికి? లేదు, కత్తిపోట్లు ఇంచుమించు జరిగితే ఏమో 1 పూట 2 పూటలు అయ్యాయంట, అంత మించి ఏం జరగదు. మరీ 50,000 60,000 అవుతుందేమో అని నేను అనుకోను. మరి అయితే వాడు కట్టుకోలేడు, వాడు కట్టుకోలేడు. ఇప్పుడు హాస్పిటల్లో కనీసం 4-5 రోజులన్నా ఉండాలా? 4 రోజులు ఉంటే రోజు కనీసం 3,000 చొప్పున వేసుకున్నా కత్తిపోటు పొడిచారు అని అంటే దాన్ని స్టిచ్ చెయ్యాలా? ఖచ్చితంగా చెయ్యాలి. ఎంత మరి కాదనుకున్నా దానికోసం 5 days. మరి హాస్పిటల్ అబ్జర్వేషన్ లో ఉండాలి. ఎక్కడ పొడిచాడో, అది ఎంత లోతుగా గాయం వెళ్ళిందో, మరి 30 నుంచి 50,000 అయితే ఖచ్చితంగా అవుతాయి. మరి డేకి ఎంత పడుతుంది? పైగా ఆలివ్ హాస్పిటల్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. మరి అప్పుడు అదే హాస్పిటల్ ఏం గల్లీ హాస్పిటల్ కాదు అది. సో ఐసీయూలోనే పెట్టాలి, ఇవన్నీ ఆపరేషన్ చేయాలి, కొంచెం ఎక్కువే అవుతుంది. ప్లేస్ ని బట్టి ఒకవేళ ఏదైనా ఒక ఆర్గానిక్ దగ్గరలో గుచ్చుకుంది అనుకో, ఏంటి పరిస్థితి? ఇంకేమీ చేయలేదు. మరి సో ఇప్పుడు ఆ పిల్లోడు వలస కూలి, పైగా నువ్వు కత్తి ఘాట్లు వెళ్తే మినిమం ₹1,00,000 బిల్ అయింది, హాస్పిటల్స్ బయటకు పంపిస్తాయి. వాళ్ళు పంపర్లే, అది నిజమే. మరి అంటే 10,000-20,000 అంట. అంటే వీళ్ళ మొహాలు చూస్తే తీసుకోరేమో అనుకున్నాను నేను. మనం రిచ్గా వచ్చి ఇలా కూర్చుంటే కత్తిపోట 2 లక్షలు అంటారు కానీ కాదు, అసలు ఏమీ లేని వాళ్ళ దగ్గరే బాగా తీసుకుంటారు భయపెట్టి. సో ఇప్పుడు వీడి జీవితం ఏమైంది? వలస కూలి, ఎంతో ఎక్కడి నుంచో వచ్చాడు, 10,000కి 15,000కి ఉండడానికి కూడా లేక అక్కడే అకామిడేషన్ ఉంటారు. రోజు కూలి 500 600 300 ఎంతో వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టు, చిన్న ఏజ్ 21. అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి నేను జైల్లో వేస్తారు. దీనికి అదే అక్కడి దాకే వస్తున్నా. ఇప్పుడు హాస్పిటల్ బిల్లులు ఎంత కాదన్నా 50,000 వేసుకో మినిమం. నెక్స్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, అక్కడ నుంచి నువ్వు మళ్ళీ జైల్లో ఉండి బెయిల్ మీద బయటికి రావడానికి మళ్ళీ లక్షలు ఖర్చు. అది చిన్న కేసు కాదు కదా, ఏ చెక్ బౌన్స్ లేకపోతే ఇంకేదో అనుకుంటే ఏమన్నా అనుకోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళ గొడవలు అయితే. అటెంప్ట్ మర్డర్ కేసు, సరే నిన్ను జైల్లో వేసినప్పుడు పుట్టుకుని ఇక్కడ ప్రాణం పోతే అది మర్డర్ కేసు. సో ఇలాంటివన్నీ అవుతాయి. సో క్షణికావేశాలకు పోయి చిన్న చిన్న గొడవల్ని పెద్దది చేసుకుంటే ఇక్కడ దాకా వస్తాయి. అండ్ ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మన అమీర్పేటలలో కానీ మొత్తం సిటీ అంతా, కూకట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ అంతా కూడా హాస్టల్స్ ఎక్కువే. అవునా? వచ్చేది సమ్మరే, అందరికీ దొరికేది అదే సండే, లేదంటే ఒక హాలిడే. వీళ్ళందరూ కలిసి బట్టలు ఉతుక్కోవాలన్నా లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా, ఇంకా దేనికైనా సరే వాటర్ కావాలి అనుకున్నప్పుడు అడ్జస్ట్ అయ్యి వెళ్ళడమే బెటర్. లేదు అనుకుంటే హాస్టల్ వార్డెన్స్ ఒక చూపు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా, ఎవడైనా పైనుంచి పోరా అని తోసేసిన కిందికి ప్రాణాలు పోతాయి. అవి ఇంకా పెద్ద పెద్ద అవుతాయి, హాస్టల్ని సీజ్ చేసే రకాలకు వస్తాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్ యజమానిని అంటారు. నువ్వు ఇప్పుడు బిల్డింగ్ యజమాని ఎందుకు అంటారు? ఆ బిల్డింగ్కి మున్సిపాలిటీ వాటర్ సప్లై ఒకటి ఉంది, బోర్ కొంచెం ఉంది, పైన కింద ఇంకా ట్యాంక్ పెట్టారు లేదు, కన్స్ట్రక్షన్ అయిందో లేదో మనకు తెలియదు. నువ్వు వలస కూలీలో 50 మందిని పెట్టావు, మరి వాళ్ళందరికీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా సరిపోతాయి? వాళ్ళు 4 గీసుకోవడానికి కూడా సరిపోవు అక్కడ ఉన్న వాటర్ అందరికీ రావాలంటే. బిల్డింగ్ ఓనర్ కూడా అలా అకామిడేట్ చేయడం తప్పే కదా. ఇప్పుడు అతనికి కూడా వస్తుంది ఇది. ఖచ్చితంగా కదా, అడుగుతారు కదా ఎవరు ఏంటి ప్రాపర్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఆ బిల్డర్ ఉన్నాడు, నువ్వు అంతమందిని అక్కడ అకామిడేషన్ ఎలా ఇస్తావు? అది అకామిడేషన్ ఉండేది కాదు కదా, ఇట్స్ నాట్ ఏ లాడ్జ్, తను ఏదో బోర్డింగ్ రూమ్ కాదు అది. సో ఇలాంటి సమస్యలు వస్తానే ఉంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ బాబు త్వరగా కోలుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.